వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. ఆక్సిమీటర్ కాదది, ఆక్సిజన్ అందించేటువంటి సంజీవని, ఆక్సిజన్ అవసరం ఉంది అని చెప్పేటువంటి ఒక పరికరం. కరోనా చంపేస్తూ ఉంటే బతుకు ఆశ కల్పిస్తోంది ఆక్సిమీటర్. శరీరంలో ఆక్సిజన్ శాతం ఎంత ఉందో తెలుసుకునేందుకు ఆక్సిమీటర్ ఆపదలో అక్కడికొస్తోంది. ఆక్సిమీటర్ మన చేతిలో ఉన్న వైద్యుడైపోయాడు. ఏ నిమిషానికి ఏం జరుగును అన్న పరిస్థితిలో ఆక్సిమీటర్ కరోనాపై పోరుకు ఒక ఆయుధమైంది. కరోనా ఒక్కసారిగా విరుచుకుపడడంతో అప్పటి వరకు టెంపరేచర్ గన్స్, ఆక్సిమీటర్లకు గిరాకీ ఏర్పడింది. ఒకానొక టైంలో థర్మామీటర్ గన్ 5,000 రూపాయల వరకు కూడా అమ్మారు. ఇక ఆక్సిమీటర్లు అయితే 2,000, 3,000 కూడా అమ్మారు. అవసరానికి ఎంతైనా కొంటాం కదా, కానీ అవి కొన్న కొన్ని రోజులకే సరిగ్గా పనిచేయటం లేదు. థర్మామీటర్ టెస్టింగ్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. మనిషికి చెక్ చేసినా, ఆర్టికల్స్కి టెస్ట్ చేసినా ఒకే రకంగా వస్తూ ఉండడంతో అసలు ఇవి పనిచేస్తున్నాయా లేదా అన్న అనుమానం కూడా కలుగుతోంది. థర్మల్ స్కానర్ కానీ పల్స్ మీటర్ కానీ రెండూ ఇదే రకంగా ఉండటంతో అసలు వీటి వల్ల ఉపయోగం ఏంటి అన్న బెంగలో జనం ఉన్నారు. అసలే చైనా ప్రొడక్ట్స్ ఆపై హైరానా. ఇది ఆక్సిమీటర్లు, థర్మల్ స్కానర్ల నుంచి అందుతున్నటువంటి ఫీడ్బ్యాక్. అయితే అసలు ఆక్సిమీటర్లు ఎలా పనిచేస్తాయి, థర్మల్ స్కానర్లలో వస్తున్నటువంటి ఫలితాలు ఎంతటి అటెంటివ్ అన్న దానిపై ఈరోజు డాక్టర్ సాయి చంద్ర గారు, ఆర్థోపెడిక్ సర్జన్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. సాయి చంద్ర గారు, ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్లు అనేవి అసలు ఎంతవరకు ప్రామాణికం? అంటే హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్స్కి డాక్టర్లు చూసేటువంటి ఆక్సిమీటర్లు అండ్ ఇంట్లో పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, హోమ్ ఐసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు పల్స్ ఆక్సిమీటర్ ఖచ్చితంగా పక్కన ఉంచుకోండి, చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. అవి రెండు ఒకటేనంటారా? వీటిని మనం నమ్మొచ్చా ఇంట్లో మనం వాడేవి? నమ్మొచ్చు మేడం. కాకపోతే హాస్పిటల్లో ఉండే ఆ మానిటర్స్ లో ఉండే పల్స్ ఆక్సిమీటర్ ఏదైతే ఉంటుందో దానికి మనం ఇంట్లో ఉండే వాటికి డిఫరెంట్ గా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఓకే, మేము చెప్పండి మేడం. ఇప్పుడు మీ దగ్గర అందుబాటులో ఆక్సిమీటర్ ఉందండి? పల్స్ ఆక్సిమీటర్ ఏదైనా ఉందా? సో అంటే కంపెనీస్ ఏమైనా ఇక్కడ తేడా ఉంటాయా? అంటే ఒక డాక్టర్ గా నేను కంపెనీ పేరు చెప్పకూడదు, చాలా మంది అదే అడుగుతారు, సార్ ఏ కంపెనీ బెస్ట్ అని. నేను లాస్ట్ ఇయర్ కొన్నది, ఈ ఇయర్ కొన్నది రెండు డిఫరెంట్ యాక్చువల్ గా. లాస్ట్ ఇయర్ అది మేడ్ ఇన్ చైనా, నాకు అది ఏం కంపెనీ గుర్తులేదు. ఈసారి ఎట్లయినా పనిచేసింది. ఈసారి ఎట్లయినా చైనాది కొనకూడదని చెప్పి మేడ్ ఇన్ ఇండియా కంపెనీ తీసుకోవడం జరిగింది. దీని మీద రివ్యూస్ చదివి అమెజాన్ లో ఓకే. అయితే ఒక్కసారి ఈ పల్స్ ఆక్సిమీటర్ ను మనం ఎలా చెక్ చేయాలి? మేము ఇది బేసిక్ గా ఒక క్లిప్ లాగా ఉంటుందండి, చూస్తున్నారా అండి? yes కనపడుతున్నా కదా? I also have one oximeter with me ఇప్పుడు. ఓకే మ్యామ్. బేసికల్లీ ఇది ఒక క్లిప్ లాగా ఉంటుంది. దీంట్లో రెండు విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఏంటంటే ఒకటి మన పల్స్, ఇంకోటి మన బ్లడ్ లో ఉన్న ఆక్సిజన్ సాచురేషన్. సో ఇలా పెట్టుకొని ఇక్కడ బటన్ ఆన్ చేస్తే, సో ఒక వాల్యూ పల్స్ రేట్ అది 60 to 100 మధ్యలో ఉండాలండి. 60 కంటే తక్కువ ఉంటే అది బ్రాడీకార్డియా అంటాము, 100 కంటే ఎక్కువ ఉందంటే టెకికార్డియా అని అంటాం. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఈ రీడింగ్స్ కనుక చూస్తే ఒకటి 98, ఇంకోటి 80 ఉంది. కనపడుతుందా మేడం? సో 98 అనేది సాచురేషన్. ఓకే, అక్కడ రాశాడు కదా బ్రాకెట్, అక్కడ పక్కన SpO2 అని ఉంది. పిఆర్ పల్స్ దగ్గర 80 అని ఉంది. ఇంకొకటి ఉంటుంది పిఐ అని, పర్ఫ్యూషన్ ఇండెక్స్. అది మనకు అంత అవసరం లేదు. మనకు మెయిన్ గా ఇక్కడ చూసుకోవాల్సింది సాచురేషన్, పల్స్ రేట్. ఓకే. సో ఇది వాడే ముందు ఏంటంటే, నేను మీతో మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు అఫీషియల్ గా NHS అని మీకు నేషనల్ హెల్త్ స్కీమ్ UK ఉంది కదండి, దాని వాళ్ళ వెబ్సైట్ చూడడం జరిగింది. అఫీషియల్ వాళ్ళు ఏం రాశారో వాళ్ళ వెబ్సైట్ లో వాళ్ళు ఏం రాశారంటే, చేతికి గోర్ల రంగు ఉండకూడదు. అర్థమైంది మేడం? తర్వాత వేళ్ళు తడిగా ఉండకూడదు, వేళ్ళకు వాటర్ ఉండకూడదు, వేళ్ళు కొంచెం డ్రైగా ఉండాలి, హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాలి దీన్ని వాడే ముందు. తర్వాత ఇది మళ్ళీ వేరే వాళ్ళు వాడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం వాడిన తర్వాత శానిటైజ్ చేయాలని రాయడం జరిగింది. అండ్ ఏ ఫింగర్ కి దీన్ని మనం పెట్టాలి? ఇది మిడిల్ ఆర్ ఇండెక్స్ ఫింగర్. ఓకే, ఓకేనా మ్యామ్? ఓకే.
సో 1 minute పాటు ఉంచి కాన్స్టెంట్ గా రీడింగ్ 5 seconds పాటు రీడింగ్ మారకుండా అలానే ఉండాలి. ఓకే. అంటే దీనికి ముందు మనం 5 నిమిషాల ముందు వరకు రెస్ట్ మోడ్ లో ఉండాలి. అంటే పరిగెత్తాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆటోమేటిక్ గా హార్ట్ రేట్ పెరిగి ఉంటుంది. సో రెస్ట్ మోడ్ లో ఉండి చేతులకి ఎటువంటి వేళ్ళకి గోళరంగు అది లేకుండా, తర్వాత తడి లేకుండా మిషన్ ఆన్ చేసుకొని ఒక 5 seconds పాటు రీడింగ్ అదే ఉందా లేదా సో చూసుకోవాలి. ఇప్పుడు యూజువల్ గా యా సాయి చంద్ర గారు, ఇప్పుడు నాకు నెయిల్ పాలిష్ ఉంది, నెయిల్ పాలిష్ ఉంటే లేని అది ఫింగర్స్ తో వాడుకోవాలి. కరెక్ట్ కాదంటారా, రాదంటారా? ఎర్రర్ వస్తుందండి. లెట్ మీ చెక్, ఒకసారి చెక్ చేద్దాం. ఎస్, ఆల్మోస్ట్ ఒక 15 seconds అయింది, కానీ దాంట్లో ఏం చూపించట్లేదు. చూద్దాం, లెట్ us see. 30 seconds అయితే ఇది రీడింగ్ చూపిస్తూ ఉంది నా దగ్గర ఉన్నటువంటి ఓకే ఆక్సిమీటర్. మ్యామ్. ఎస్, ఇది తీసుకోవట్లేదు నా రీడింగ్, బికాజ్ నెయిల్ పాలిష్ ఉంది కాబట్టి. ఓకే ఫైన్. సో నా కొలీగ్ ఎవరినైనా ఒకసారి ట్రై చేద్దాం. ఒకసారి ట్రమా, ఇంకొకళ్ళకి ట్రై చేద్దాం. నాకు ఇలాగ రాలేదు కదా. ఎస్, నీది క్లీన్గా ఉందా? ఒకసారి ఇక్కడ క్లీన్ చేసుకో. ఇక్కడ పెట్టు. అయితే సాయి చంద్ర, మీరు చూసే ఉంటారు, ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. మేడం, అంటే ఈ పల్స్ ఆక్సిమీటర్లో మనము ఎలాంటి ఒక ఆబ్జెక్ట్ పెట్టినా కూడా అది రీడింగ్స్ చెప్తూ ఉంది. అవును, అది అలాంటి అలాంటి వీడియో లాస్ట్ ఇయర్ కూడా ఒకటి వైరల్ అయిందండి. ఇప్పుడు ఈ ఇయర్ కూడా వైరల్ అయింది. యా, నేను చూశానండి. ఎస్, కాకపోతే మనం కొనే ముందు ఇప్పుడు యా, ఇతని ఏంటంటే రీడింగ్ అది గుడ్డిగా వచ్చేసి కొనం కదా. ఎస్ 98 సాచురేషన్ అండ్ 85. ఓకే, నైస్. మనం గుడ్డిగా కొనం కదా. అక్కడ ఇది ఎలా పనిచేస్తుంది, థ్యాంక్ యూ. దీని లోపల ఒక ఎల్ఈడి లైట్ మాదిరి ఒకటి ఉంటుంది. యా, అంతవరకు మన వేలు యొక్క టిప్ వెళ్ళాలి. ఎస్, ఇంకొకళ్ళకు కూడా మనం చెక్ చేద్దాం. అక్కడ ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా యా, అది మన సెల్స్ లో ఉన్న ఆక్సిజన్ ని లెవెల్స్ ని చెప్తుంది. ఇక్కడ మీకు ఈ మిషన్ లో అబ్జర్వ్ చేస్తే పక్కన ఒక వేవ్ లాంటిది ఒకటి కదులుతూ ఉంది కదండి. యా, అవునవును, ఆ వేవ్. రివ్యూస్ చూసుకునే కొనాలి. ఎలా పడితే అలా కొంటే మరి తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. కానీ ఇది మరి మనం టెస్ట్ చేయడానికి కుదరదు కదా. అంటే ప్రోడక్ట్ రివ్యూస్, ఇప్పుడు మనం ఏసీ కొంటాం మేడం. ఆ, ఇప్పుడు ఎల్జీ కొనాలా, సామ్సంగ్ కొనాలా, నేను నెట్ లో కనీసం 2-3 రోజులైనా రీసెర్చ్ చేయకుండా ఉత్తగా ఏసీ ఫ్రిడ్జ్ కొనం కదా. ఎస్, అలానే పల్స్ ఆక్సిమీటర్ కూడా అక్కడ ఆ ప్రోడక్ట్ కి యా, ఇప్పుడు అమెజాన్ లో, గూగుల్లో కొన్ని వందల మంది ఆల్రెడీ రివ్యూస్ ఇస్తారు. ఎస్. సో నేను అదే చెప్తాను సో ఎవరికైనా, మీరు ఇక్కడ reviews చూడండి. నేను లేదంటే పెట్టుకున్నాను సాయి చంద్ర, నా ఫింగర్స్కి, అంటే ఐ మీన్ నెయిల్స్కి నెయిల్ పాలిష్ ఉంది కాబట్టి ఇది వర్క్ చేయలేదు. అండ్ నేను ఇక్కడ ఇద్దరికి ట్రై చేశాను, మా కొలీగ్స్కి. 98 తిన సాచురేషన్ అండ్ 74 పల్స్ ఉంది. అంటే అది కరెక్ట్ వచ్చినట్టు మేడం. కరెక్ట్గా వచ్చింది. అయితే ఇప్పుడు ఆ వీడియో ఏదైతే వైరల్ అయిందో, ఏ ఆబ్జెక్ట్స్ పెట్టినా చూస్తుంది అని అంటున్నారు కదా, ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడతామండి. ఓకే. వీడియో ప్లీజ్. సాయి చంద్ర గారు గమనిస్తున్నారా వీడియో? నేను చూడలేదండి. అంటే నాకు తను పంపించారు, నేను చూసాను ఆ వీడియో. చూసారు కదా. అది పెన్ ఏది పెట్టినా వస్తుంది మీటర్. 98 సాచురేషన్ చూపిస్తోంది. అండ్ నా దగ్గర కూడా ఒక పెన్సిల్ ఉంది, దీనిలో ఒకసారి ట్రై చేద్దాం మనం. జస్ట్ నేను ఒక పెన్సిల్ ఇక్కడ ఓకే మ్యామ్. చేస్తున్నాను.
పెన్ మేడం. ఇలాగే థర్మామీటర్ గన్స్ కూడా అలాగే, అంటే ఏ దేనికి పెట్టినా, టేబుల్కి పెట్టినా, వాల్కి మేడం పెట్టినా. అదేంటంటే కాదేది కవితకు అనర్హం లాగా కాదేది దోపిడీకి అనర్హం. హ్మ్. సో ఇప్పుడు జనాలకి పాపం దాని డిమాండ్ ఉంది కదా, సో జనాలు ఇంకా అట్లానే దొంగలు కూడా తయారయ్యారు అంతే. అంటే అది ఆక్సిమీటర్ తప్పంటారా? మ్యానుఫ్యాక్చరర్స్ అట్లా తయారు చేస్తున్నారండి. ఇప్పుడు ఇది మరి పర్ఫెక్ట్ గా ఉంది కదా, దీంట్లో యా. మీరు అన్నారు కదా, నేను పెన్ పెట్టాను, ఇది పర్ఫెక్ట్ గా ఉంది. ఏమని చెప్తోంది మీ దగ్గర ఉన్న? ఇదిగోండి ఇక్కడ చూడండి నో స్క్రీన్ నో, లో అది ఏది ఆఫ్ అయిపోయింది, రావట్లేదు, ఆఫ్ అయిపోయింది. పల్స్ సాచురేషన్ ఏది రావట్లేదు కదండి. యా, ఈవెన్ ఇప్పుడు కూడా ఇప్పుడు ఇది మనం కనపడుతుందా? ఆల్మోస్ట్ 30 సెకండ్స్ కంటే ఎక్కువనే ఉంచాము, బట్ ఏమి చూపించట్లేదు. అదే దీని మీద కూడా అదే. ఇది ఆఫ్ అయింది అంటారా? ఓకే. హ్మ్. ఇదిగోండి ఇప్పుడు చూడండి, యా, ఏమి రావట్లేదు ఏమి రావట్లేదు. ఇక్కడ కూడా ఇది కూడా ఆల్మోస్ట్ 30 సెకండ్స్ పైన అయింది నేను టెస్ట్ చేసి పెన్సిల్ పెట్టి, మేడం. కానీ ఏమి చూపించట్లేదు. అది అంటే నేను ఎవరికైనా అదే చెప్తాను మేడం, మనకు రివ్యూస్ లేకుండా ఊరికే ఏ చిన్నది కొనాలన్నా ఇప్పుడు అంత గుడ్డిగా ఎవరు కొనరు కదా, ఖచ్చితంగా రివ్యూస్ చూసే కొంటారు. యా, ఇంకొక కర్ర పుల్ల ఉంది నా దగ్గర, అది కూడా ట్రై చేద్దాం. ఓకే మేడం. అసలు స్క్రీన్ కూడా ఆఫ్ అయిపోయింది, ఏం లేదు, ఏమి చూపించట్లేదు. సో కొన్ని కంపెనీస్ని బట్టి ఆక్సిమీటర్స్ కానీ ఆ థర్మామీటర్ గన్స్ కానీ వర్క్ చేస్తున్నాయి. అవునండి, డూప్లికేట్స్, దే ఆర్ నథింగ్ బట్ అవును. డూప్లికేట్ థింగ్స్ కదా. జనాల్ని మోసం చేయడం అంత. యా, అయితే ఇప్పుడు ఆక్సిమీటర్ కరెక్ట్గా కరోనా పేషెంట్స్ కాని వాళ్లకు కాబట్టి 97, 98, 96 అలా చూపిస్తోంది కదా. ఒకవేళ మనకి కరోనా బారిన పడకుండా ఉన్నటువంటి వాళ్ళకు కూడా 90, 91, 92 ఇలా చూపించింది అనుకోండి, అది కూడా మనం ఏమైనా వర్రీ అయ్యి అనుమానపడాల్సినటువంటి విషయమా? బ్లడ్ లో తక్కువ హీమోగ్లోబిన్ మరీ తక్కువ ఉంటే కూడా అలా వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, దానికి మనం ఏం only కంగారు పడాల్సిన పని లేదు. అలాని కాదండి, ఎప్పుడైనా 94, 95 తక్కువ ఉందంటే డాక్టర్ని ఒపీనియన్ తీసుకోవడం 100% ఉత్తమం. ఓ, ఇప్పుడు కరోనా పేషెంట్స్ అంటే 92 అలా ఉన్నా కూడా వాళ్ళు కూడా ఏమైనా వరీ అవ్వాల్సినటువంటి ఆక్సిజన్కి వెళ్ళే స్టేజ్ అంటారా, లేదంటే అది సేఫ్గా ఉన్నట్టేనా? 92 యా. అంటే ఒకటి మేడం, ఇప్పుడు సారీ ఫర్ డిస్టర్బెన్స్. హలో, యా యా, వింటున్నాను. సారీ ఫర్ డిస్టర్బెన్స్ అండి. ఇప్పుడు అంటే నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు యాజ్ ఏ హోల్ చూడాలండి పేషెంట్ ని, ఓన్లీ సాచురేషన్ కాదు కదా. పేషెంట్ ఎట్లున్నాడు, మాట్లాడుతున్నాడా లేదా, శ్వాస తీసుకోగలుగుతున్నాడా లేదా, సిటీ స్కాన్ స్కోర్ ఎట్లుంది, లెట్టిన్కి వెళ్తున్నాడా లేదా, లూజ్ మోషన్లు ఉన్నాయా లేవా, అన్ని చూడాలి కదా. ఇప్పుడు మా బంధువుల్లోనే ఒకళ్ళు అడ్మిట్ అయ్యారు, అసలు అన్కంట్రోల్డ్ లూజ్ మోషన్స్. పేషెంట్ అడ్మిట్ చేయాలనేది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా మేడం. ఎస్, అంటే ఇప్పుడు సాచురేషన్ చూసుకొని చాలా భయపడిపోతూ ఉన్నారు. 87 ఉంది, 90 ఉంది, 94 ఉండాలని చెప్పారు, అది పారామీటర్ కదా, నాకు చాలా తక్కువ ఉంది అనేసి వీళ్ళ ఇంకా భయం ఎక్కువైపోయి హాస్పిటల్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళి డాక్టర్ కలవడం తప్పైతే కాదండి. ఎందుకంటే ఇంట్లో ఉండి చాలా మంది పరిస్థితి చేయి దాటిన తర్వాత సాచురేషన్ 40%, 50% ఉన్నప్పుడు వెళ్తే వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. వెళ్ళి ఒపీనియన్ తీసుకోవడంలో తప్పైతే లేదు. ఓకే, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇఫ్ ఎట్ ఆల్ కరోనా అని పాజిటివ్ అని చెప్పేసి ఎప్పుడైతే డయాగ్నోస్ అయిందో ఇమ్మీడియట్గా వాళ్ళు చేయాల్సినటువంటిది అని అంటే? కుదిరితే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా అట్లీస్ట్ ఫోన్ ద్వారా సంప్రదించండి. ఎందుకంటే నాకు, మా ఫ్యామిలీకి ఈ మధ్య చాలా రీసెంట్ గా కరోనా అటాక్ అయింది. బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీవన్ ఈజ్ రికవరింగ్ నౌ. సో ఒక డాక్టర్ని డైరెక్ట్గా వెళ్ళి సంప్రదించడం ఆర్ అట్లీస్ట్ ఫోన్ ద్వారా సంప్రదించడం వల్ల బేసిక్ కొన్ని మనకు ఒక ధైర్యం అనేది ఉంటుందండి. వాళ్ళు కొన్ని అడుగుతారు, ఏంటి పల్స్ ఏంటి, బీపీ ఏంటి, సాచురేషన్ ఏంటి, నడుస్తున్నాడా లేడా, మాట్లాడుతున్నారా లేదా, తింటున్నారా లేదా, లెట్రిన్కి వెళ్తున్నారా లేదా, శ్వాసకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఇవన్నీ అడుగుతారు కదా. మనం ఇంట్లోనే ఉండి మనం వాట్సాప్లో వచ్చే ట్రీట్మెంట్ని గుడ్డిగా నమ్మడం వల్ల కొంతమంది అది సన్ స్ట్రోక్ అంటారు, ఒక టైఫాయిడ్ అంటారు, అది 3-4 రోజులు అలానే ఉంటే సాచురేషన్ బాగా పడిపోయిన స్టేజ్ లో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు. యా, అండ్ ఈ మధ్య వాట్సాప్ యూనివర్సిటీలో ఓవర్ నైట్ డాక్టర్స్ కూడా పుట్టుకొచ్చేస్తున్నారు.
ఇంకా అంతే మేడం, ఏం చేస్తాం. సో పేషెంట్స్ ఆల్ అవేర్నెస్ తక్కువ, బేసిక్గా ఇండియాలో హెల్త్ మీద అవేర్నెస్ తక్కువ. సో ఫస్ట్ డాక్టర్ని సంప్రదిస్తే ఇవి మందులు వాడండి అని చెప్తారు. మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తారు. యూజువల్గా థర్డ్ డేకి ఫోర్త్ డేకి ఫీవర్ తగ్గుతుంది. అప్పటికి తగ్గట్లేదు, మీకు బాగా ఫీవర్ ఎక్కువ ఉంది, నీరసం ఎక్కువ ఉంది, శ్వాసకి ఇబ్బందిగా ఉంది, వాళ్ళు ఖచ్చితంగా ఈ స్కాన్ చేయించుకోమనో లేకపోతే ఈ బ్లడ్ టెస్టులు చేయించుకోమనో చెప్తారు. సో అది ఫాలో అవుతే 90% పేషెంట్స్కి అసలు ఏం హ్యాపీగా ఇంట్లో ఉండి తగ్గించుకోవచ్చు. దేవుడి దయలో మా ఫ్యామిలీ అందరికీ ఎటువంటి హాస్పిటల్ ఇప్పటిదాకా అడ్మిషన్ అవసరం అయితే రాలేదు. యా. అండ్ ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్తో ఆల్రెడీ బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇలా ఏమైనా కరోనా బారిన పడితే వాళ్ళకి ఇంకా ఏమైనా స్పెషల్ కేర్ అవసరం అంటారా? అంటే ఇది యాక్చువల్గా ఒక బ్రాడ్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ చాలా ఉంటాయి. అంటే బాగున్న పేషెంట్ దగ్గర నుంచి, అంటే మీరు ఒక నార్మల్ ఎలా ఉన్నారో అదంతా నార్మల్గా ఉన్న పేషెంట్ దగ్గర నుంచి బెడ్ రిడన్ పేషెంట్స్ వరకు ఉంటారు. ఓకే. ఓకేనా మేడం? ఇది ఒక బ్రాడ్ క్వశ్చన్ అనమాట. అంటే లైక్ ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, ప్రశాంతంగా రికవర్ అయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది, వాళ్ళలో రోగ నిరోధక శక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఎందుకంటే నేను అడిగాను, ఆటో ఇమ్యూనిటీతో ఆల్రెడీ వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చేది వంటిది మళ్ళీ ఫైట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండదు కదా ఒక్కొక్కసారి. అదే మేము ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైస్థీనియా గ్రెవిస్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఒక కొన్ని రేర్ డిసీజెస్ ఉన్నాయి, పేషెంట్ కండిషన్ చాలా సివియర్గా ఉంది, ఆల్రెడీ లేట్ స్టేజెస్లో ఉన్నాడంటే కరోనాతో పోరాడే తత్వం కూడా తక్కువే ఉంటుంది. అలా కాకుండా ఒక రుమటైడ్ పేషెంట్ ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, మందులు వేసుకుంటున్నాడు, ప్రశాంతంగా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు అంటే పెద్దగా ఎఫెక్ట్ అవ్వడు కదా. ఓకే. అట్లా ఇప్పుడు గుండె జబ్బులు పేషెంట్లు ఉన్నారు, కొంతమందికి చిన్నప్పుడే వాళ్ళు రీప్లేస్ అయింటది, వాళ్ళు బాగానే ఉంటారు, ఆడుకుంటారు, తిరుగుతారు, ఎగురుతారు, తింటుంటారు, టాయిలెట్కి వెళ్తారు, లెట్రిన్కి వెళ్తారు, ఏ ఇబ్బంది ఉండదు. కొంతమంది బెడ్ మీద ఉంటారు, మరి వాళ్ళకి ఇబ్బందే ఉంటుంది డెఫినెట్గా. యా. సో ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండడం బెటర్ అంటారు. ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ కరోనా బారిన పడితే వెంటనే మెడికేషన్ స్టార్ట్ చేయడము, డాక్టర్ని కన్సల్ట్ చేయడము చాలా సేఫ్. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. యా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సాయి చంద్ర గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్.